దొంగలు కూడా ట్రెండ్ మారుస్తున్నారు. నిన్న మొన్నటిదాకా బంగారం వెండిపైన కన్నేసిన దొంగలు ఇప్పుడు గ్యాస్ బండపైన కన్నేస్తున్నారు. ఎవరూ లేని సమయంలో ఇంట్లో దూరి గ్యాస్ సిలిండర్లను దొంగలిస్తున్నారు. మన పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడులో ఇప్పటికీ ఇలాంటి చోరీలు జరగగా తాజాగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోనే గ్యాస్ సిలిండర్ చోరీ జరిగింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఓ ఇంటి ఆవరణలో రాత్రి సమయంలో ప్రవేశించిన దొంగలు కాంపౌండ్లో పెట్టిన గ్యాస్ సిలిండర్ను ఎత్తుకెళ్లిపోయారు. ఇంట్లోని వ్యక్తులు ఇంటికి తాళం వేసి పని మీద బయటకు వెళ్లారు. అయితే ఇంటి కాంపౌండ్ లోపల గ్యాస్ సిలిండర్ అలాగే ఉండిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన దొంగలు గ్యాస్ సిలిండర్ను చోరీ చేశారు. నిన్న ఉదయం 10 గంటలన్నరకే మా అమ్మగారి ఇంటికి వెళ్ళామని మా మిస్సెస్ నేను ఇంటికి తాళం వేసి గోడ దూకి ఇంటి దగ్గర ఉన్న గ్యాస్ బండ పట్టుకుపోయారండి. నుంచి అది బయట కాంపౌండ్ బయట పడేసుకొని గోడకి వెళ్ళి బయట పడేసి పట్టుకుపోయారు. ఇది దాన్ని ఎప్పుడు చేస్తున్నాయి కదండి, దానివల్ల గ్యాస్ బండ టైట్ అయినాయి అంటే దాని గురించి పట్టుకుపోయారు. దేశ పౌరులు బంగారం, వెండే కాదు గ్యాస్ సిలిండర్లు కూడా భద్రంగా దాచుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడాలి ఉంది. తీవ్ర కొరతతో బ్లాక్ మార్కెట్లో గ్యాస్ ధర బగ్గుమంటంతో ఇప్పుడు దేశంలో గ్యాస్ సిలిండర్లు చోరీలు కూడా ప్రారంభమయ్యాయి. దొంగలు ఇండ్లు, హోటళ్లపై దాడి చేసి సిలిండర్లను ఎత్తుకుపోతున్నారు. కేరళ, కర్ణాటకలో గ్యాస్ సిలిండర్లు చోరీ అయినట్టు కేసులు నమోదయ్యాయి. కేరళలోని తిరువనంతపురంలో విఎస్ హోటల్లో అర్ధరాత్రి 2 గంటలకు గ్యాస్ సిలిండర్ చోరీ అయింది. గుర్తు తెలియని ఒక వ్యక్తి హోటల్ ప్రాంగణంలోకి ప్రవేశించి సీసీటీవీలు పనిచేయకుండా మెయిన్ స్విచ్ ఆఫ్ చేశాడు. తర్వాత గ్యాస్ నిండి ఉన్న సిలిండర్ను దర్జాగా భుజాన వేసుకొని వెళ్ళిపోయాడు. అయితే ఇన్వర్టర్ ద్వారా పనిచేసే సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బెంగళూరు దక్షిణ జిల్లా రామ్నగర్లో చన్నపట్నంలో కృష్ణప్ప అనే వ్యక్తి మార్చి 7న కుటుంబంతో బయటకు వెళ్లారు. ఇంట్లోని అదనపు గ్యాస్ సిలిండర్ను ఇంటి కాంపౌండ్లో ఉంచారు. బయటకెళ్లి వచ్చిన కృష్ణప్ప గ్యాస్ సిలిండర్ చోరీ అనే విషయాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటి వద్ద సీసీటీవీని పరిశీలించగా స్కూటర్పై వచ్చిన 2 యువకులు ఇంటి ఆవరణలో సిలిండర్ని పట్టుకుని వెళ్లడం కనిపించింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.